ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోకిల రాగాలు, గలగల పారే నీటి సెలయేళ్లు కనువిందు చేసే ప్రకృతి అందాలు. ఇవన్నీ ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. మెదక్ జిల్లా అడవుల్లో దాగున్న ప్రకృతి సోయగాలపై స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా జహీరాబాద్లోని జాడి మల్కాపూర్ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలతో మనసును మైమరపిస్తోంది. జహీరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతం తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉంది. జాడి మల్కాపూర్లోని ఈ ప్రకృతి అందాలు చూసేందుకు టూరిస్టులు వస్తూ ఉంటారు. శని, ఆదివారాలైతే రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో ఇక్కడికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు వాటర్ బాగా రావడం వల్ల మేము ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటాం ఫ్రెండ్స్తో. ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ బాగా రావడం వల్ల చాలా మంది వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వాటర్ ఇక్కడి నుంచి గుట్టెం చెరువులో నుంచి అటు కర్ణాటకకు వెళ్తుంటాయి. ఈ వాటర్ కూడా ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. దీన్ని ఇంకా టూరిజం వాళ్ళు దీన్ని ఇంకా చాలా డెవలప్ చేయాలని కోరుచున్నాము. ఇక్కడ ప్రతి వర్షాకాలం కూడా మేము వస్తుంటాం సార్. ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడు ఇదంతా బాగుంటుంది. మేము ఫ్రెండ్స్తో ఒక 10-12 మంది ప్రతి సంవత్సరం వస్తాం, ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు వచ్చి వెళ్తుంటాం సార్. కాకపోతే అన్ని బార్డర్ అన్ని దగ్గరగా ఎవరికి తెలియదు సార్ ఇక్కడ ఇది ఉన్నదని. దీన్ని ఒక మన గవర్నమెంట్, హరీష్ రావు సార్ అందరూ కలిసి పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది సార్. మాకు ఇంకా చాలామందికి తెలియదు సార్ ఇక్కడ ఇది ఉన్నదని చెప్పి. చూడడానికి ఇంత మంచి ప్లేస్ అంటే సార్ ఇది మనం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. మన దగ్గరే ఇది ఉంది. ఇంత మంచిగా మెదక్ జిల్లాలో ఎక్కడ లేనటువంటిది ఇక్కడ ఉంది సార్. ఎవరికి తెలియదు. దాన్ని కొంచెం డెవలప్ చేసి పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుంది సార్. జిల్లాలోని కోహీర్ నుంచి వర్షపు నీరు జాడి మల్కాపూర్ మీదుగా కర్ణాటకకు తరలివెళ్తోంది. ఇది సరిహద్దు ప్రాంతం కావటంతో కర్ణాటక ఇక్కడ చంద్రగిరి డ్యాంను నిర్మించి నీటిని వాడుకుంటోంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్యాం కడితే నీళ్లు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడతాయంటున్నారు స్థానికులు. మన రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఈ నీటిని, ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఈ నీటిని మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మన రాష్ట్రం లోపల ఉన్నటువంటి మెదక్ జిల్లా లోపల ఉన్నటువంటి దీన్ని మెదక్ జిల్లా లోపలనే ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒకసారి ఇక్కడికి పర్యటించి మరి ఇక్కడ దీన్ని చూసి దీనిపైన కూడా ఒక చిన్న ఒక కట్ట మాదిరిగా ఏర్పాటు చేసి దీన్ని ఈ రాష్ట్రం లోపల ఒక నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసామన్నారు. మరి ఆ రకంగా ఏర్పాటు చేసి ఈ నీటిని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేస్తే మరి ఈ జిల్లాకు ఒక మంత్రి ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. పర్యాటకంగా మారిస్తే రాష్ట్రానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందంటున్నారు.